ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఇక్కడ ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఎలక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. ఈ వీడియోలో ఎస్ఎస్సి ఏప్రిల్ 2022 పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించిన రీవెరిఫికేషన్ అలాగే రీకౌంటింగ్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఏంటంటే ఏ విధంగా ఫిల్ చేయాలి, దీనికి సంబంధించిన సిఎంఎఫ్ఎస్ వెబ్సైట్లో సిటిజన్ చలాన్ అనేది ఏ విధంగా పే చేయాలో ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ bsc.ap.gov.in అడ్రస్ ఎంటర్ చేయగానే మనకి పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు మొబైల్లో చూసినట్లయితే చివరి 3 డాట్స్ మీద క్లిక్ చేసి వ్యూ యాజ్ డెస్క్టాప్ మీద పెట్టుకుంటే మీకు ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఈ కిందకి కానీ మనం స్క్రోల్ చేసినట్లయితే ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ రీవెరిఫికేషన్ 2022 అప్లికేషన్ ఫామ్ అని ఒకటి, రీకౌంటింగ్ 2022 అప్లికేషన్ ఫామ్ అని 2 ఫామ్స్ అయితే మనకి ఇక్కడ విధంగా డిస్ప్లే అయ్యాయి కదా. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ రీవెరిఫికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పీడిఎఫ్ డాక్యుమెంట్లు అయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఏంటంటే ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే రీకౌంటింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే రీకౌంటింగ్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే మనకైతే డిస్ప్లే కావడం జరుగుతుంది. వీటిని కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్గా ఏం చేస్తారు, ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. అలాగే వీటి యొక్క లింక్ కూడా అయితే నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ పై క్లిక్ చేసినా సరే ఈ 2 ఫామ్స్ కూడా ఏంటంటే మీరు మీ యొక్క మొబైల్లోకి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫామ్స్ అనేవి ఏ విధంగా ఫిల్ చేయాలో అయితే ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ప్రొఫార్మా 1 చూసుకున్నట్లయితే మనకి ఈ ఫామ్కి సంబంధించిన మనకి ఏంటంటే అప్లికేషన్ ఫర్ సప్లై ఆఫ్ ఫోటోసెట్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వ్యాలిడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అంటే రీవెరిఫికేషన్ సంబంధించి అనమాట. అలాగే ఈ రీవెరిఫికేషన్ కానీ మనం అప్లై చేసుకున్నట్లయితే మన ఆ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ని కూడా ఏంటంటే వీళ్ళకి మన అడ్రస్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. దీని యొక్క కంప్లీట్ ప్రాసెస్ ఇప్పుడు అయితే మీకు తెలియజేస్తాను. ఇది అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది, ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ అయితే డేటు మంత్ అయితే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మీ యొక్క ఫోటో అంటిస్తారు. ఫోటో ఫిక్స్ చేసిన తర్వాత దీనిపై అయితే మీ స్కూల్ హెచ్ఎం యొక్క అటెస్టేషన్ అయితే దీనిపైన చేయించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే రాయాలి, క్యాపిటల్స్లో అయితే రాయండి ఇక్కడ. అలాగే ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అయితే స్కూల్ యొక్క అడ్రస్, మీరు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ యొక్క కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి. అలాగే మీ అడ్రస్ అనమాట, మీ పర్సనల్ అడ్రస్ అయితే ఏదైతే మీకు ఆధార్ కార్డులో ఉంటుందో ఆధార్ కార్డులోని అడ్రస్ అంతా అయితే ఇక్కడ ఫిల్ చేయండి. అలాగే ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇక్కడ మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఫోన్ నెంబర్ అనమాట, క్యాండిడేట్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి సిఎంఎస్ వెబ్సైట్లో మనకి అయితే సిటిజన్ చలాన్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ సిటిజన్ చలాన్ అయితే మనకి ఈ పేమెంట్ నెక్స్ట్ ఏంటంటే అలాగే మాన్యువల్ పేమెంట్ 2 రకాలుగా అయితే మనం చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చిన ఆప్షన్లు ఏంటంటే మనకి మాన్యువల్ పేమెంట్ చేసినట్లయితే మనకి ఎంత అమౌంట్ పే చేసాము, అలాగే సిఎంఎఫ్ఎస్ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఐడి, డేటు, బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్ అయితే మనకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ పేమెంట్ చేసినట్లయితే ఈ ఆప్షన్ అయితే మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఒక రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ అయితే దీనికి వెనక్లో చేస్తే సరిపోతుంది. ఈ విషయం అయితే మీకు వీడియో యొక్క ఎండ్లో అయితే నేనైతే మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఏంటంటే మీకు ఏదైతే సబ్జెక్ట్కి అయితే మీరు రీవెరిఫికేషన్ పెట్టుకుంటున్నారో ఆ రీవెరిఫికేషన్ సబ్జెక్ట్లో అయితే ఇక్కడైతే టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్పెసిఫిక్ కోడ్స్ ఫర్ లాంగ్వేజ్ సబ్జెక్ట్, లాంగ్వేజ్ కోడ్స్కి అయితే మనకి ఏంటంటే సబ్జెక్ట్ కోడ్స్ అయితే ఉండడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 01T అని ఉంటుందండి. సెకండ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి అయితే మనకి 09H ఉంటుంది. అలాగే ఏంటంటే థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకి 13E అని అయితే ఉండడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా లాంగ్వేజ్ కోడ్స్. ఈ కోడ్స్ అన్ని కూడా నేను కామెంట్ బాక్స్లో అయితే మీకు అయితే తెలియజేస్తాను. మ్యాథ్స్కి వచ్చేసరికి ఇక్కడ 15T ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అయితే 15E. అలాగే ఫిజికల్ సైన్స్కి వచ్చేసరికి సైన్స్లో మనకి ఏంటంటే మనకి 19T, ఎన్ఎస్కి వచ్చేసరికి ఏంటంటే 20T, ఇంగ్లీష్ మీడియం అయితే ఈ మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే సోషల్ స్టడీస్కి వచ్చేసరికి మనకి ఏంటంటే 21T ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం 21E ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కోడ్స్ అనమాట. ఈ కోడ్స్ అన్ని కూడా ఏంటంటే మనకి లాంగ్వేజ్ రాస్తే సరిపోతుంది, సబ్జెక్ట్కి అయితే అవసరం లేదు. మీరు జస్ట్ సింపుల్గా టిక్ చేస్తే సరిపోతుంది. ఈ కోడ్స్ అనేది నేను కామెంట్ బాక్స్లో అయితే మీకు అయితే కోడ్స్ అన్ని కూడా అయితే మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ అండి ఈ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి అందరూ కూడా చదువుకోండి. డిస్క్రిప్షన్ అయితే ఏం లేదు, ఇదంతా కూడా మనకి దీనికి సంబంధించి మనకి అప్లై చేసుకుంటున్నాం కదా, మన యొక్క మార్క్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సరే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అంటే టోటల్గా. అలాగే మన యొక్క పే చేసిన ఫీజు కూడా అయితే మళ్ళీ రిఫండ్ చేయమైతే మనకి డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. డిక్లరేషన్ అంటే మీరంతా ఓకే అనుకుంటే ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో క్యాండిడేట్ ఉంటారో ఆ క్యాండిడేట్ అయితే సైన్ చేస్తారు. ఇక్కడ ప్లేస్ డేట్ వేస్తారు అనమాట. డేట్ వేసిన తర్వాత దీంతో మన యొక్క పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒకటికి ఇక్కడ మన ఏంటంటే స్కూల్ హెచ్ఎం అయితే సర్టిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ స్కూల్ యొక్క హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉంటారో హెచ్ఎం గారు సిగ్నేచర్ చేసి స్టాంప్ చేసి సీల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ రాసి ఇక్కడ సిగ్నేచర్ స్టాంప్ రాసిస్తారన్నమాట. రాస్తే దీంతో అప్లికేషన్ ఫామ్ అనేది మనకి కంప్లీట్ అయినట్టు.
నెక్స్ట్ దీనికి సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో క్యాండిడేట్స్ ఏంటంటే ఫోటో అనేది ఏంటంటే ఫిక్స్ చేసిన తర్వాత దానిపై అయితే హెచ్ఎం సిగ్నేచర్ చేయాలంటే వీళ్ళు క్లియర్గా అయితే ఫస్ట్ పాయింట్ మనకు తెలియజేశారు. సెకండ్ పాయింట్ మనకి అప్లికేషన్ అనేది మనకి www.bsc.ap.go.in మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆల్రెడీ అయితే మీకు చూపించడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఈచ్ సబ్జెక్ట్కి ప్రతి సబ్జెక్ట్ కూడా అయితే మనకి 1000 రూపీస్ అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది రీవెరిఫికేషన్కి సంబంధించి. నెక్స్ట్ మనకి ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి అప్లికేషన్ అనేది మనకి డిఓ ఆఫీస్ వాళ్ళు ఎక్కడైతే మనకి సబ్మిట్ చేయమంటారో అక్కడికి తీసుకెళ్ళి అయితే మనం ఏంటంటే ఇండివిజువల్గా అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది స్కూల్ నుంచి అయితే తీసుకెళ్ళి అయితే సబ్మిట్ చేయడం. ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో క్యాండిడేట్స్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ వారు ఏంటంటే కన్సల్ట్ ఏంటంటే ఒక పాయింట్ అయితే తెలియజేస్తారు. ఆ పాయింట్కి వెళ్ళేటంటే మనం టోటల్గా డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అయితే అక్కడికి వెళ్ళి ఈ ఫామ్స్ అయితే మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ అంతా కూడా ఏంటంటే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఒకసారి అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి రీవెరిఫికేషన్కి ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే రీకౌంటింగ్కి అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అయితే మనకు తెలియజేశారు. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఏంటంటే మనం ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసామో ఈ అప్లికేషన్ దీనికి సంబంధించిన ఎన్క్లోజర్స్ అన్నీ కూడా ఏంటంటే మనం ఎక్కడ కూడా ఎలాంటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా పంపించాల్సిన అవసరం లేదని అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి 7th వన్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ అండి, ఇది ఒకసారి అయితే చూడొచ్చు మనం ఇక్కడ. ఈ 7th వన్కి వచ్చేసరికి అంటే ఎన్క్లోజర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏవైతే ఎన్క్లోజ్ చేయాలంటే మన యొక్క హాల్ టికెట్ కాపీ అయితే ఎన్క్లోజ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే డమ్మీ మార్క్స్ మేము మనం ఏదైతే నెట్లో మార్క్స్ మేము తీసుకుంటామో ఈ రెండు కూడా అయితే మనం ఎన్క్లోజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ రెండు కూడా ఎన్క్లోజ్ చేసినట్లయితే అప్లికేషన్ తీసుకుంటారండి, లేనట్లయితే సిమిలర్ లేదంటే మనకి ఏంటంటే అప్లికేషన్ అయితే ఆటోమేటిక్ అయితే మనకి రిజెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వీళ్ళని మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క జెరాక్స్ కాపీ హాల్ టికెట్ అలాగే డమ్మీ మార్క్స్ మేము అనేది మీరు తప్పనిసరిగా ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విషయం అయితే ఒకసారి అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి ఫీజు అనేది పే చేసినట్లయితే మళ్ళీ రిఫండ్ చేయడం అనే విషయం అయితే వీళ్ళకి తెలియజేయడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ 9th పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ అనేది ఏంటంటే పోస్ట్లో కానీ కొరియర్లో కానీ ఏంటంటే పంపిస్తే నాట్ యాక్సెప్టబుల్ అని తెలియజేస్తారు. ఎక్కడైతే డిఓ ఆఫీస్లో కౌంటర్స్ ఇస్తారో ఆ కౌంటర్స్కి వెళ్ళి బై హ్యాండ్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేసి ఒకసారి అయితే గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ 10th పాయింట్కి వచ్చేసరికి మనకి ఫీజు పే అనేది ఏంటంటే మనకి ఓన్లీ CMFSలో సిటిజన్ చలానా ద్వారా మాత్రమే పే చేయాలి. అలా కాకుండా మనకి డిమాండ్ డ్రాఫ్ట్ కానీ బ్యాంక్ చెక్ కానీ తీసుకున్నట్లయితే నాట్ యాక్సెప్ట్ అనే వీళ్ళైతే క్లియర్గా అయితే మనకి తెలియచేయడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి ఆన్సర్ స్క్రిప్ట్స్ అనేవి ఏంటంటే మన యొక్క ఫామ్ అనేది ఏంటంటే మన యొక్క పేపర్ అనేది ఏంటంటే రీవెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే పంపించడం జరుగుతుంది అనేది వీళ్ళు క్లియర్గా అయితే మనకి 12th పాయింట్లో అయితే మనకి తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి 13 అండి. 13 పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్క్లోజ్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఇందులో ఏంటంటే వన్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అయితే మనకి ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క సైజ్ చూసుకున్నట్లయితే మనకి 12x19 ఆఫ్ బుక్ సైజ్ కవర్ అండి. ఈ కవర్ అయితే మనకి బుక్ స్టోర్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ కవర్ అయితే మనం ఎన్వలప్ కవర్ అయితే మనం ఏంటంటే మన యొక్క అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు మరొక కవర్ కూడా ఏంటంటే మనకి చేయాల్సి అయితే ఉంటుంది. దీని యొక్క సైజ్ ఏంటంటే 10x4.5 యొక్క కవర్ అయితే మనం హెచ్ఎం యొక్క అడ్రస్ అయితే మన యొక్క స్కూల్ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తే అయితే మనకు ఇది ఒక కవర్ అయితే మనం ఏంటంటే ఎన్క్లోజ్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటి మీద ఎలాంటి స్టాంప్స్ కూడా అవసరం లేదనేది వీళ్ళు క్లియర్గా అయితే మనకి తెలియచేయడం అయితే జరిగింది. ఎందుకోసం అంటే కవర్స్ అన్ని కూడా మన యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ అనేవి మనకి పంపించడానికి ఏంటంటే ఈ కవర్స్ అనేవి మనకి అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ పాయింట్ అండి 14th. ఇది ఏంటంటే మనకి మన యొక్క ఎవరైతే రీవెరిఫికేషన్ పెట్టుకున్నారో ఈ రీవెరిఫికేషన్ పెట్టుకున్నట్లయితే వీరైతే ఇండివిజువల్గా ఏంటంటే మనకి చలానా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అలా కాకుండా 2-3 కలిపి గ్రూప్ చలానా అయితే పే చేసినట్లయితే యాక్సెప్ట్ చేయమని అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే మనకి తెలియజేయడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో క్యాండిడేట్స్ అందరూ కూడా ఇండివిజువల్గా మీ యొక్క చలానా అయితే మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఆన్లైన్లో మనకి సిటిజన్ చలానా అనేది ఏ విధంగా పే చేయాలి కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా అయితే మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఒక పాయింట్ చూసుకోవచ్చండి మీరు ఏంటంటే మనకి రీవెరిఫికేషన్కి ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకి 1049 అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ కోడ్ ఇచ్చినట్లయితే సరిపోతుందండి. నెక్స్ట్ అంటే మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా అయితే నెక్స్ట్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ పర్పస్ మీద పెడుతున్నారు మీ యొక్క నేము అలాగే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ ప్రాసెస్ అంతా నేను ఏంటంటే మీకు చలానాలో అయితే తెలియజేస్తాను. నెక్స్ట్ వన్ మనకి పేమెంట్ మోడ్ అండి. మనకి పేమెంట్ మోడ్ ఏంటంటే 2 టైప్స్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూపిస్తాను. మనకి ఏంటంటే మాన్యువల్ పేమెంట్ ఒకటి ఈ పేమెంట్ ఒకటి అండి. మనకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఈ పేమెంట్ చేసామనుకోండి. ఈ పేమెంట్ చేసినట్లయితే మనకి మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఏంటంటే అక్నాలజ్మెంట్ అయితే రావడం జరుగుతుందండి. ఈ అక్నాలజ్మెంట్ ఏంటంటే అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేసినట్లయితే మనకి సరిపోతుందండి. ఈ పేమెంట్కి వచ్చేసరికి అయితే మనకి డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఓన్లీ SBIకి సంబంధించింది మాత్రమే. అలాగే పేయూ మనీ ఉన్నట్లయితే అది కూడా అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మాన్యువల్ పేమెంట్ అండి. మాన్యువల్ పేమెంట్ తీసుకున్నట్లయితే టోటల్గా ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే దానికి సంబంధించి మనం ఏంటంటే బ్యాంక్ అయితే తీసుకెళ్లాల్సి
తీసుకోవాల్సి అవుతుందండి. ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకున్న తర్వాత అందులో CMFS ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, టోటల్ ఎంత అమౌంట్ పే చేసాము, బ్యాంక్ రెఫరెన్స్ నెంబరు, అలాగే ఏంటంటే బ్యాంక్ యొక్క స్టేటస్, ఇవన్నీ కూడా అయితే మనకు రావడం జరుగుతుందండి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మనం బ్యాంక్ తీసుకెళ్ళినట్లయితే బ్యాంక్ వాళ్ళు ఏంటంటే మనకి ఫీజు అనేది ఏంటంటే పే చేసుకుని ఈ నెంబర్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు ఒక ఫామ్ మీద రాసి అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుందండి. అవన్నీ కూడా అయితే మీకు మన యొక్క అప్లికేషన్లో అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకసారి అయితే అవన్నీ కూడా అయితే మీకు చూపిస్తాను. మన ఆఫ్లైన్ పేమెంట్ కానీ పే చేసినట్లయితే ఇక్కడ మన యొక్క అమౌంట్, CMFS ట్రాన్సాక్షన్ ఐడి, డేటు, బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్ అయితే ఇక్కడైతే మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మనకి రీవెరిఫికేషన్ సంబంధించండి. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ కౌంటింగ్ ఫామ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇది కూడా అయితే మనకి సేమ్ ఫామ్ అయితే ఈ విధంగా ప్రొఫార్మా 2 అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి రోల్ నెంబరు అయితే మెన్షన్ చేస్తాము, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అలాగే ఫాదర్ నేము, నెక్స్ట్ మనకి కంప్లీట్ అడ్రస్, స్కూల్ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మన యొక్క ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో క్యాండిడేట్ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే క్యాండిడేట్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఫీజు అనేది పే చేసిన తర్వాత అమౌంట్, అలాగే CMFS ట్రాన్సాక్షన్ ఐడి, డేటు, బ్యాంక్ రెఫరెన్స్ నెంబరు ఆఫ్లైన్లో పే చేసినట్లయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు కానీ ఈ పేమెంట్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ ఉంటుంది, ఎక్నాలజ్మెంట్ ఎన్క్లోజ్ చేస్తే సరిపోతుంది. DDs అయితే నాట్ యాక్సెప్టెడ్ అనేసి అయితే మీరు అయితే ఒకసారి గుర్తుంచుకోండి. అలా కానీ మీరు నెక్స్ట్ వన్కి వచ్చేసరికి అయితే మీరు ఏ సబ్జెక్ట్ కోసం అయితే మీరు రీకౌంటింగ్ పెట్టుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ అయితే మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. కోడ్స్ అన్ని కూడా ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో తెలియజేశాను కదా, సేమ్ కోడ్స్ అండి. కోడ్స్ అన్ని కూడా అయితే నేను కామెంట్ బాక్స్లో అయితే మీకు అయితే తెలియజేస్తాను. డిక్లరేషన్ అయితే ఒకసారి అయితే మీరు ఒకసారి అంతా వెరిఫై చేసుకొని చదువుకోండి. ఒకసారి చదువుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే సిగ్నేచర్ అప్లికెంట్ చేస్తారు, ప్లేస్ డేట్ ఏం చేస్తారంటే మీరు ఏంటంటే అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయొచ్చండి. దీనికి సంబంధించి ఎలాంటి HM సిగ్నేచర్ కానీ ఫోటో కానీ అయితే మీకు అయితే అవసరం లేదండి. ఒకసారి అయితే ఈ రెండు కూడా అయితే దీనికి డిఫరెన్స్ ఉంది, ఒకసారి గుర్తుంచుకోండి. గైడ్లైన్స్ కూడా సేమ్ అండి. దీనికి సంబంధించిన ఫీజు అయితే మనకి ఏంటంటే ఈచ్ సబ్జెక్ట్కి అయితే మనకి 500 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అనేది అయితే వీళ్ళు క్లియర్గా అయితే మనకి అయితే తెలియజేశారు. అలాగే కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి మరొక పాయింట్ ఏంటి, మనకి ఎన్క్లోజెస్ వచ్చేసరికి ఓన్లీ మన యొక్క జెరాక్స్ కాపీ, హాల్ టికెట్, అలాగే డమ్మీ మార్క్స్ మేము అయితే మనకి ఎన్క్లోజ్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకి రీవెరిఫికేషన్స్కి అయితే మనైతే మన యొక్క ఎన్వలప్ కవర్ అయితే 2 ఎన్వలప్ కవర్లు అయితే మనం ఏంటంటే ఎన్క్లోజ్ చేయాలి. అవి కూడా అయితే దీనికి కౌంటింగ్ అయితే అవసరం లేదండి. రీవెరిఫికేషన్కి మాత్రమే మనం ఏంటంటే ఎన్వలప్ కవర్స్ అన్ని అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. రీకౌంటింగ్కి వచ్చేసరికి ఓన్లీ ఏంటంటే మన యొక్క హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్, అలాగే మన యొక్క మార్క్స్ మేము మాత్రమే మనం అప్లోడ్ చేస్తే సరిపోతుంది. CFMS వెబ్సైట్లో మనకి సిటిజన్ చలానా ఏ విధంగా పే చేయాలి ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ఏం చేస్తారు, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు CMFS అడ్రస్ అయితే ఇవ్వండి. అడ్రస్ ఇవ్వగానే మనకి పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, మీరు సింపుల్గా ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. CMFS మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత మీరు ఈ విధంగా కిందగా స్క్రోల్ చేసినట్లయితే మీకు జస్ట్ సింపుల్గా ఇక్కడ క్లోజ్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే మీకు అక్కడ అయితే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి అయితే చూపిస్తాను. ఇక్కడ రిసిప్ట్స్ లింక్ అనే ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా. సింపుల్గా ఏం చేస్తారంటే ఈ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి మరొక ఆప్షన్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడకూడదు, సిటిజన్ చలానా ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సిటిజన్ చలానా ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత జస్ట్ ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ ఉంది కదా, డిపార్ట్మెంట్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డిపార్ట్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ అయితే చూపిస్తాను నేను. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్కి వచ్చేసరికి మనకి ESE03 అనేది ఇవ్వండి. ఇక్కడ ఇదేంటే అందరూ కూడా కామన్గా ఇవ్వాల్సింది అనమాట. గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నెంబరు. ఈ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఏం చేస్తారు, ఇక్కడ సర్వీస్ ఉంది కదా, సర్వీస్ దగ్గర క్లిక్ చేయండి. సర్వీస్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి 1048 అంటే రీకౌంటింగ్ ఫర్ మార్క్స్ టు SSC అండ్ అదర్ మైనర్ ఎగ్జామ్స్ క్యాండిడేట్స్ అని ఇవ్వబడింది. ఎవరైతే రీకౌంటింగ్ పెట్టుకున్నారో వాళ్ళైతే 1048 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా 1049 ఆప్షన్ ఎవరైతే సెలెక్ట్ చేయాలంటే రీవెరిఫికేషన్, అలాగే ఏంటంటే జెరాక్స్ కాపీస్ ఎవరైతే మనం వ్యాలిడ్ ఆన్సర్ స్క్రిప్ట్ కావాలనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఏంటంటే 1049 ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. 104 ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ హెడ్ ఆఫ్ ద అకౌంట్ అయితే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ దగ్గర క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. AP క్యాపిటల్ రీజన్ ఓపెన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ అంటే ట్రెజరీ దగ్గర క్లిక్ చేయండి. ట్రెజరీ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటంటే మనకి 2700 ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. పే అండ్ అకౌంట్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ DDO కూడా అయితే డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ చివరి కార్నర్లో చూసుకున్నట్లయితే మనకి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుందండి. సింపుల్గా ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగా మనకి పేజ్ అనేది ఏంటంటే ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే పర్పస్ అడుగుతున్నారు. మన ఫీజు అనేది ఏ పర్పస్ మీద పే చేస్తున్నాము. మీరు మార్క్స్ యొక్క రీకౌంటింగ్ అనుకోండి. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే SSC మార్క్స్ రీకౌంటింగ్ అని రాయండి. లేదనుకున్నట్లే మీరు రీవెరిఫికేషన్ కానీ పెడుతున్నారు అనుకోండి, SSC మార్క్స్ రీవెరిఫికేషన్ అండ్ ఇష్యూ ఆఫ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ ఆన్సర్ స్క్రిప్ట్ అనేది మీరు అయితే రాయాల్సి అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పర్పస్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన యొక్క నేమ్ అయితే రాస్తారు. ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో క్యాండిడేట్ యొక్క నేమ్ రాయండి. అలాగే క్యాండిడేట్ యొక్క ID అడిగారు అనమాట. ఇక్కడ పాన్ కార్డ్
నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ డిపార్ట్మెంట్ ఐడి యూజర్ ఐడి కానీ ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ అడ్రస్ కంప్లీట్గా ఎవరైతే స్టూడెంట్ ఉంటారో స్టూడెంట్ అక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చారు కదా, ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఏంటంటే ఆప్షనల్ అనమాట, స్టార్ మార్క్ లేదు కాబట్టి మీకు ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ అంటే వర్డ్స్లో అయితే రావడం జరుగుతుంది. మీరు 500 ఎంటర్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ₹500 ఓన్లీ రావడం జరుగుతుంది. అలాగే కాకుండా మీరు 1000 ఎంటర్ చేశారనుకోండి మీరు 1000 అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్గా రీవెరిఫికేషన్ సంబంధించి మీరు 2 సబ్జెక్టులు పెడదాం అనుకున్నారు, ఇప్పుడు 2000 పే చేయాల్సి ఉంటుంది, ఇక్కడ 2000 ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే రీకౌంటింగ్లో మీరు కూడా 3 సబ్జెక్ట్స్ కానీ పెడదాం అనుకున్నారు రీకౌంటింగ్, అప్పుడు 1500 అవుతుంది. 1500 అవుతుంది కాబట్టి ఇక్కడ 1500 ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే క్యాప్చర్ కోడ్ ఉందో క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తారు. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ అండి, ఇక్కడ మీరు మాన్యువల్ పేమెంట్ అనుకుంటున్నారా లేదా ఈ పేమెంట్ చేయాలనుకుంటున్నారా అయితే మీరు డిసైడ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక మీరు మాన్యువల్ పేమెంట్ చేసినట్లయితే సింపుల్గా ఇక్కడ మాన్యువల్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తారన్నమాట. లేదు ఈ పేమెంట్ చేయాలనుకున్నట్లయితే సింపుల్గా ఈ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేస్తారు. ఓకే చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే మనం వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే పర్పస్ అయితే రాస్తాము. అలాగే ఎవరైతే క్యాండిడేట్ నేము, అలాగే ఆధార్ నెంబరు, కంప్లీట్ అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అయితే విడిచిపెట్టేయండి, మీకు ఉంటే లేదు వేయండి, లేకపోతే లేదు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే అమౌంట్ ఇక్కడ వేస్తాము, ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్యాప్చర్ కూడా ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన మాన్యువల్ పేమెంట్ ఈ పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ పేమెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మీకు అయితే డిస్ప్లే కావడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పేయూ ఛార్జెస్ అయితే ఈ విధంగా అయితే ఇక్కడ పేయూ ద్వారా పే చేస్తే మీరు ఈ విధంగా చేయొచ్చు. లేదా మీరు ఎస్బీఐ ద్వారా చేయాలనుకున్నట్లయితే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ కానీ కార్డ్స్ కానీ అంటే మనకి డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఏ విధంగా అయితే చేయొచ్చు. ఇవైతే మనకైతే ఛార్జెస్ అయితే పడుతున్నాయండి. కార్డ్స్ అయితే ఎలాంటి ఛార్జెస్ లేవు. సింపుల్గా ఏం చేస్తాను ఇక్కడ ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్బీఐ ఆప్షన్ మీద క్లిక్ చేయగా మనకి పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత మీరు నెట్ బ్యాంకింగ్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ అయితే కింద ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. అలా కాకుండా మీరు యొక్క కార్డు ఉంది కదా, మీకు ఎస్బీఐ అంటే డెబిట్ కార్డుగా యూజ్ చేసినట్లయితే ఏటీఎం కార్డ్స్ లేదా అదర్ బ్యాంక్ కార్డ్స్ ఏం యూజ్ లేదు, ఈ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డెబిట్ కార్డ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్, టోటల్ ఎంత అమౌంట్, ఈ విధంగా సిఎంఎఫ్ఎస్ ఐడి కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఆప్షన్ అయితే ఇక్కడైతే మనకి టైం అయితే డిస్ప్లే అవుతుంది. వితిన్ 5 minutes అయితే టోటల్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మనకి కంప్లీట్ చేయాలని సింపుల్గా మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కన్ఫర్మ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే కార్డ్ నెంబర్ ఇస్తారు, అలాగే కార్డ్ యొక్క ఎక్స్పైర్ డేటు, అలాగే అంటే కార్డ్ హోల్డర్ నేమ్ ఇస్తారు. ఇక్కడ సివివి ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఏంటి క్యారెక్టర్స్ అనేవి ఎంటర్ చేసి సింపుల్గా పేన్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. పేన్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అమౌంట్ అంటే మనకి పే కావడం అయితే జరుగుతుంది. మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే ఆటోమేటిక్గా ఎంటర్ చేయగానే అమౌంట్ అనేది ఏంటంటే మనకి మన కార్డ్ నుంచి ఏంటంటే మైనస్ అవుతుందన్నమాట. మైనస్ అయిన తర్వాత అంటే అమౌంట్ ఏంటంటే సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయితే మనకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఒక అక్నాలజ్మెంట్ అయితే మనకి ఏంటంటే స్క్రీన్ పైన అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ అక్నాలజ్మెంట్ని ఏం చేయాలంటే మనం ఏదైతే మనకి స్టార్టింగ్లో మీకు ఫామ్ చెప్పాను, రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫామ్ ఉంది కదా, దాంతోపాటు మీరైతే ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసిన తర్వాత ఎక్కడైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే కౌంటర్స్ ఏర్పాటు చేశారో ఆ కౌంటర్కి తీసుకెళ్ళి మీరైతే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది టోటల్గా మనకి ఏంటంటే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ సంబంధించిన ఫామ్ అనేది ఫిల్ చేసే విధానము, అలాగే సిఎంఎఫ్ఎస్ వెబ్సైట్లో మనకి సిటిజన్స్ ఎలా ఏ విధంగా అప్లై చేయాలనేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ కామెంట్కి అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియోగా నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ నుంచి ఆశించి ఒక చిన్న లైక్ మాత్రమే. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మరికొంతమందికి అయితే వీడియో అనేది హెల్ప్ కావడం జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.